రెడ్డి వచ్చిండండి వాకిట్ట పోయినాం పోతే సంగతి అండి పింఛన్ వస్తుందా అన్నారు వస్తున్నది అన్నాం మరి సంగతి అండి రోడ్డు బాగలేదు రోడ్డు పోయలేదు బియ్యం ఇట్లేదండి వేరే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మేము పోవన్నాం పోమంటే సరే మా అబ్బాయి వాళ్ళు మాట్లాడుతున్నారు నేనన్నా సంగతి అండి మాకు పింఛన్ కూడా వస్తున్నది ఒక్కొక్కళ్ళు ఇట్లేదని చెప్పాము చెబితే ఈ రకంగా వచ్చి వాళ్ళు పోయినిచ్చినారు వాళ్ళు బాగానే పోలీసులు అటు పోయించినారు ఎమ్మటే వచ్చి మమ్మల్ని రాళ్ళు వేసారండి. వేసింది ఎవరు మా వైసీపీ వాళ్ళు ఎవరు వేసింది ఎవరు అంటున్నా పార్టీ వాళ్ళే వైసీపీ వాళ్ళే బండి కొట్టారు ఆయన మాట్లాడుతుంటే మీకు పిల్లలంటే ఏంద్రా మీరు మాట్లాడేది మరి పొద్దుటాలు పెట్టరాని ఇప్పుడు మా ఇళ్ళ మమ్మల్ని ఎట్లా వచ్చారు ఆ పార్టీ వాళ్ళు అడగమా ఊరు మొత్తం చెప్పినారు మా ఇళ్ళకి రాలే ఇప్పుడు ఎట్లా వచ్చినారని అడుగుతున్నాం దానికి వస్తే ఏంద్రా మీరు చేసాను పిల్లలు దెంగాని గొడ్డళ్ళు కర్రలు తీసుకుని అంత కొట్టారండి గొడ్డళ్ళు కూడా బయటనే ఉండే చూడండి ఎంత మాటలు బాగుంది అసలు మామూలు ఎమ్మెల్యే గారు వచ్చాడండి మా ఇళ్ళ ముందుకి వస్తే మేము మా గురించి అడుగు చెప్పేవాళ్ళు మాకు రోడ్లు లేదు మా రోడ్లు పక్కన రోడ్లు పోసి మాది ఆపారు మా ఇళ్ళ 4 ఇళ్ళ వరకు ఏంది అని ఎమ్మెల్యే గారిని ప్రశ్నించామండి అది తప్పు వచ్చిందా అండి ప్లస్ పిల్లగాళ్ళకి అప్పుడు కోరిలో పడి చనిపోయిన పిల్లలకి న్యాయం అడిగాం ఇంకా వాళ్ళకి ఏం జరగలేదు ఇప్పుడు సంవత్సరం కావచ్చింది ఇంకా ఏందండి ఇలా సంవత్సరం అయిపోయింది ఇంకా మీరు ఏం చేయలేదంటే ఎమ్మెల్యే గారు చేస్తున్నామని చెబుతున్నారు మధ్యలో వాళ్ళు ఎగబడ్డారండి మధ్యలో వాళ్ళు ఎగబడి గోలగోలు లేపారు ఈ లోపల ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయాక దగ్గరుండి మేము ఇంట్లో ఉండి అన్నం కూడా తింటుండండి అన్నం తినే మనుషులు ఇంట్లోకి వచ్చి రాళ్ళు వేసి ఎంత గందరగోళం చేశారండి బండి పగలగొట్టి బీరువాలు పగలగొట్టి చేశారండి అంట్లు తోముకొని ఆడబెట్టి అంట్లు పల్లెలు తన్నారు ఇంట్లోకి రాళ్ళు ఇసిరేశారు ఏందండి అసలుకి న్యాయం ఎక్కడ సరిగ్గా మాది కూడా వైసీపీ అండి వైసీపీలో మాది 2వ వర్గం వైసీపీ పిల్లగాళ్ళ గురించి మేము అడిగినందుకు మమ్మల్ని ఇలా చేశారండి పిల్లల గురించి న్యాయం అడిగినందుకు ఇలా చేశారండి ఏంటి అమ్మా మీరు ఆ ఎండు గిన్నెలు వదిలిపెట్టి క్యాష్ ఊరుగాను గోల్డ్ తీసుకెళ్లారండి ఒక 3 లక్షల రూపాయల క్యాష్ ఒక 2 నాంతాడు ఒకటి 2 ఉంగరాలు పట్టబోయారండి పాలగొట్టి బీరో పాలగొట్టి ఎవరు ఇక్కడ సాయి అశోక్ ప్రసాదు బొత్స ప్రసాదు మరి వరప్రసాదు పోలకం వరప్రసాదు వాళ్ళ ఇంటి పేరు ఏంది వరప్రసాద్ వాళ్ళ ఇంటి పేరు వచ్చేసి ప్రసాద్ అండి వరప్రసాదు దైదరాముడు కొడుకు అబ్బాయి ప్రసాదు బొజ్జ ప్రసాదు వరప్రసాదు అశోక్ సాయి గంగారం అబ్బాయి సైదులు వీళ్ళందరూ కలిసి మా ఇంటి మీద పడి కొట్టారండి కొట్టింట్లో దూసుకొని పోయారు కనీసం 16 మంది అండి ఆ కంగారు మేము మనుషులు కూడా చూసుకోలేదు 16 మంది 20 మంది దాకా వచ్చి మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారండి మా 4 ఇళ్ళు ఉంటే 4 ఇళ్ళు కూడా ధ్వంసం చేసిపోయారు